2 విజిల్స్ రాగానే తీసేద్దామండి. ఇదిగోండి ఇట్లా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ రాగానే తీసేద్దామండి. ఇదిగోండి ఇలా ఒక గిన్నెలో కందిపప్పు కడుక్కొని ముందుగా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం నీళ్లు పోసుకొని కూడా ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఉడికినాయి కదా, ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా పప్పు ఇలా వండుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పప్పు వేసేసుకోవాలి. మొత్తం కూడా పప్పు కూడా వేసేసుకొని బాగా నీళ్లు పోసుకొని ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను, సరిపడా ఉప్పు, కొంచెం కారం, చింతపండు ఇట్లా ముందుగా నానబెట్టుకున్నాను, చింతపండు వేసుకున్నామండి. దీంట్లో వేసుకొని మొత్తం కూడా ఇట్లా కలిపుకున్నాము. ఇలా పొయ్యి మీద కొంచెం సేపు ఉడకబెట్టుకొని తీసేద్దామండి. ఇప్పుడు కొంచెం ఇట్లా బెల్లం తీసుకున్నానండి, ఈ బెల్లం వేసుకుందాము. సాంబార్ పొడి వేస్తున్నానండి. నేను కొంచెమే వేసానండి, ఎందుకంటే నాకు చిన్నపిల్ల ఉంది, అందుకని కొంచెం వేసాను. మీరు కారం స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకున్నాము. తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేగినాయండి. తాలింపులు గోల్డ్ షేడ్ వచ్చేదాకా